మనం ఎలా అర్థం చేసుకోవాలి? శ్రీహరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఏఐ డేటా విశాఖపట్నంలో గూగుల్ ఏఐ డేటా సెంటర్కి సంబంధించి ఆ డేటా సెంటర్ 83,000 కోట్ల రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, అదేవిధంగా మరో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సమక్షంలో అక్కడ గూగుల్ డేటా సెంటర్కి సంబంధించిన అధికారులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఐటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా ఎంఓయూ చేసుకున్నారు. అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు విశాఖపట్నానికి రావటం అనేది ఆంధ్రప్రదేశ్ గర్వకారణమని మనమే కాదు, విదేశాల్లో ఉండే పలు కంపెనీల సీఈఓలు, అదేవిధంగా వాల్ స్ట్రీట్ జర్నల్ ప్రచురించింది. దీంతోపాటు పొరుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తమిళియన్ అయినప్పటికీ కూడా మనకి తమిళనాడులో ఉండే డిఎంకే సర్కారు పెట్టుబడులను రాబట్టడంలో విఫలమైందని ఏఐడిఎంకే విమర్శించింది. ఇటువంటి నేపథ్యంలో కర్ణాటకలో కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. పొరుగు రాష్ట్రాల్లో దీని గురించి చర్చ జరుగుతుంటే ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మాత్రం కోడిగుడ్డుపై ఈకలు బీకే కార్యక్రమం చేశారని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా గూగుల్ డేటా సెంటర్ వలన హీట్ జనరేట్ అవుతుందని, అక్కడ వాతావరణ కాలుష్యం, పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, దీంతోపాటు అక్కడ నీళ్లు కూడా ఎక్కువ కావాల్సి ఉంటుందని కొంతమంది హైదరాబాద్లో ఉండే అపరమేధావులు, కొంతమంది యూట్యూబర్లు చేసిన విశ్లేషణలు ఈరోజు జగన్ చేసిన వ్యాఖ్యలతో నిజం కాదు అని తేలిపోయింది. అదేవిధంగా వాళ్ళ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు కూడా, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు, మాజీ మంత్రులు కూడా గూగుల్ డేటా సెంటర్కి సంబంధించి వాళ్ళు చేసిన వ్యాఖ్యలు కూడా ఈరోజు ఏదైతే జగన్ చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో ప్రెస్ మీట్లో, ఆ వ్యాఖ్యలతో నిజం కాదని తేలిపోయింది. గూగుల్ డేటా సెంటర్ను క్రెడిట్ తందేనని ఆయన చెప్పుకున్నప్పటికీ కూడా గూగుల్ డేటా సెంటర్ని మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని ఒక విలేకరు అమాయకంగా అడిగితే, నేనేం గూగుల్ డేటా సెంటర్ని నేనేం వ్యతిరేకించడం లేదు, ఎవరు చెప్పారు మేము వ్యతిరేకిస్తున్నామని అంటే పర్యావరణం దెబ్బతింటుందని చెప్తున్నారు కదా అంటే, పర్యావరణం దెబ్బతింటుందని ఎవరైతే చెబుతున్నారో వాళ్ళనే వెళ్ళి అడగండి. గూగుల్ డేటా సెంటర్ రావటం అనేది కూడా చాలా మంచిది. ఇది ఒక ఎకో సిస్టమ్ని బిల్డప్ చేయడానికి పనికొస్తుంది. దీని ద్వారా చాలా మందికి ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా చాలా కంపెనీలు ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గూగుల్ డేటా సెంటర్ అనేది కూడా ఏఐ, అదేవిధంగా క్వాంటమ్ కంప్యూటింగ్ యుగం వస్తున్న తరుణంలో ఇటువంటి వాటిని మనం కంప్లీట్ చేయాలంటే డెఫినెట్గా డేటా సెంటర్ రావాల్సిందే అని చెప్పి జగన్ వ్యాఖ్యానించడం, పైగా డేటా సెంటర్ని తాను వెల్కమ్ చేస్తున్నాను అని కూడా ఆయన వ్యాఖ్యానించడంతో ఇప్పుడు మొన్నటి వరకు మాట్లాడిన పర్యావరణానికి ఇబ్బంది ఏర్పడుతుంది, గూగుల్ డేటా సెంటర్ మీరు చెప్పినట్టు అది గోడౌను, లేకపోతే అందులో ఎవరికి ఉద్యోగాలు రావు, 290 మందికి మించి ఉద్యోగాలు రావు అని చెప్పి చేసిన వ్యాఖ్యలు చేసిన వాళ్ళు ఇప్పుడు జగన్ చేసిన వ్యాఖ్యల తర్వాత ఆయన దాన్ని వెల్కమ్ చేస్తున్నానని చెప్పిన తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడతారు అని చెప్పి తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా దేశంలోనే అతిపెద్ద ప్రత్యక్ష పెట్టుబడిగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని చెప్పింది. ఎందుకంటే ఈ డేటా సెంటర్కి సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత పెద్ద పెట్టుబడి వచ్చిందనేటువంటి విషయాన్ని చెప్పుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపు 1,33,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పెట్టుబడులు కూడా దీంట్లో క్రమంగా కూడా వాళ్ళు పెట్టడం జరుగుతుంది. సో ఇలాంటి సెంటర్కి ఇంత ప్రాధాన్యత ఇస్తున్నటువంటి నేపథ్యంలో మనం ఇప్పటి వరకు చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, దీనికి సంబంధించినటువంటివి అన్ని విధాలా కూడా సమకూరుస్తామంది. కానీ ఇక్కడ ఏదో వారికి ఇచ్చేటువంటి చిన్నపాటి సబ్సిడీలు కానీ, లేకపోతే పవర్ గురించి, వాటర్ గురించి, వీటి గురించి ఇష్యూ చేయాల్సినటువంటి పరిస్థితి ఉందా అసలుకి? ఎందుకు వీటిని పట్టుకుని ఇప్పటి వరకు రాజకీయం చేయాల్సి వచ్చింది? శ్రీహరి, ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. గూగుల్ డేటా సెంటర్ వలన ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు భారతదేశంలో ఒక రాష్ట్రానికి రావటం, ఇంత పెద్ద ఎత్తున రావటం ఇటీవల కాలంలో లేదు అని మీరు నేను కాదు, అదే లేకపోతే ఐటీ ఎక్స్పర్ట్లు కాదు, సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆయన చేసిన కామెంట్, ఆయన ట్విట్టర్లో చేసిన, ఆయన ఎక్స్లో పోస్ట్ చేసిన కామెంట్ ఇది. అంటే 83,000 కోట్ల రూపాయల ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంటు నేరుగా ఆంధ్రప్రదేశ్కు రావటం అనేది ఇటీవల కాలంలో ఎప్పుడూ లేదు అనేది కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్తో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలోనే ఈ ఎంఓయూ జరిగింది. వాళ్లే కేంద్ర మంత్రులే ఈ వ్యాఖ్యలు చేశారు. ఇది ఎవరో ఇంకొకళ్ళు చేసిన వ్యాఖ్యలు కాదు. అదేవిధంగా వాల్ స్ట్రీట్ జర్నల్లో అతిపెద్ద ఫారిన్
డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి ఆంధ్రప్రదేశ్కి వచ్చిందని అమెరికాలో అంత పేరుగాంచిన వాల్ స్ట్రీట్ జర్నల్లో ప్రచురించారు. అదేవిధంగా పలు టెక్ కంపెనీల సీఈఓలు కూడా దీన్ని అప్రిషియేట్ చేశారు. అంటే ఈ ఒక్కదాని వల్లనే అన్ని వేల ఉద్యోగాలు వస్తాయి అని అనేది కాదు, దీనివలన ఒక ఎకోసిస్టమ్ బిల్డప్ అయ్యి చాలా కంపెనీలు రావటం వలన విశాఖపట్నంలో, ఎందుకంటే ఎవరైనా కూడా డేటాని అక్కడి నుంచే రూట్ చేయాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. అందువలన అక్కడ ఆ డేటా సెంటర్ను ఉపయోగించుకొని చాలా కంపెనీలు అక్కడికి రావటం వలన లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయి అనేది కూడా ఐటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. ఈ నేపథ్యంలో పర్యావరణానికి ఇబ్బందులు ఏర్పడతాయి అనేది మన ఛానల్లో కూడా కొంతమంది ఐటీ ఎక్స్పర్ట్స్ ఏం చెబుతున్నారు, దీనివల్ల పర్యావరణానికి ఇబ్బంది అవుతుంది అనేది లేనే లేదు అని చెప్పి ఐటీ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేరుగా వచ్చి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని బెంగళూరుకు సంబంధించిన ఒక ఐటీ కంపెనీ సీఈఓ నేరుగా ఆయన మెయిల్ ఐడి